హాయ్ అండి. బ్లౌజ్ కటింగ్. ఫస్ట్ బ్యాక్ నెక్, బ్యాక్ పట్టుకొని బ్యాక్ మొత్తం అసలు 1 ఇంచ్ డాట్, 2 ఇంచ్ ఖర్చు చూసారు కదా. బ్యాక్ పార్ట్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు బ్యాక్ సైడ్ని తీసుకోవాలి. కిందని 1/2 ఇంచి చూసారు కదా, ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు వదిలేసుకొని అసలు ఖర్చు చూడండి. నెక్కి షోల్డర్కి 5, చంక డౌన్ 5, నెక్ 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, చంక లోతు 1.5. చూడండి, ఈ బ్యాక్ పార్ట్ నడుములోని బ్యాక్ పార్ట్ కిందన 1/2 ఇంచి, పైన 1/2 ఇంచి, కిందన 1/2 ఇంచి, పైన 1/2 ఇంచి. ఇక 2.5. చూసారు కదా, ఇది మెజర్మెంట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా మొత్తం రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలా 2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి కదా. 2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ 2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని మొత్తం మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫ్రంట్ ఎలా తీసుకోవాలంటే చూసారు కదా, ఫ్రంట్ ఉక్సిల్ ప్లేట్ ఉంది కదా, ఉక్సిల్ ప్లేట్ నుంచి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే స్ట్రైట్గా తీసుకుంటే 5.5 వచ్చింది. ఈ 5.5ని ఖర్చు వదిలేసుకొని 5.5 వేసుకున్నాం. ఖర్చు వదిలేసుకొని 5.5. ఈ 5.5 ఉక్సిల్ ప్లేట్ కాజాపేట దగ్గర మనము షేప్ బెల్ట్ వదిలేసుకొని ఎంత ఉందో చూసుకోవాలి. షేప్ బెల్ట్ వదిలేసుకుంటే చూసారు కదా, షేప్ బెల్ట్ వదిలేసుకుంటే ఇక్కడికి 3 ఇంచెస్ మీదని ఖర్చు వదిలేసుకొని 3 ఇంచెస్ తీసుకున్న తర్వాత 1.5 పెంచుకోండి. పైన 1/2 ఇంచి, కిందన 1/2 ఇంచి, మధ్యలో డాట్ 3
3కి 1.5 కలిపితే 4.5. 4.5. ఈ 4.5 నుంచి అందరి డాట్లు ఒకలా ఉండవు కదా, 2, 2.5. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ మధ్యలోంచి పట్టుకొని ఈ ఫస్ట్ డాట్, ఈ 2 ఇంచ్ డాట్ ఉంది కదా, పైన ఖర్చు వదిలేసుకొని ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే చూసారు కదా, కిందకే వచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచి మనం లోన్కి తీసుకోవాలి. లోన్కి తీసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంచి, ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచి లోన్కి తీసుకోవాలి. లోన్కి తీసుకోవడం వల్ల మనకు ఫ్రంట్ షేపు బాగా వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఫ్రంట్ కటింగ్ చేస్తాం. క్లాత్ చుట్టూ మనం తిరగాలి తప్ప మన చుట్టూ క్లాత్ తిరగకూడదు. క్లాత్ చుట్టూ మనం తిరుగుతూ కట్ చేసుకోవాలి అంతే తప్ప క్లాత్ని అటు ఇటు జరపకూడదు. కొత్త వాళ్ళు, ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు పర్వాలేదు, అలవాటు ఉన్న వాళ్ళు పర్లేదు. బిజినెస్కి మనం క్లాత్ చుట్టూ తిరిగి కట్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచి లోతు తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా డాట్స్, ఈ సెంటర్కి మధ్యలో కరెక్ట్గా మధ్యలోని 2.5, ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 డాట్ సైజు, 2.5 డాట్ పొడవు 2.5, 2.5, 2, 2.5, 2.5, 3.5. ఇది 3.5. ఇలా మెజర్మెంట్ ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, ఇవి త్రీ బ్లౌజెస్, అవి లైనింగ్ బ్లౌజెస్ ఒకరియే. హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టమన్నారు, ఇవి షార్ట్ హ్యాండ్స్, వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు. ఉగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకొని అసలు ఖర్చు, ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా అసలు ఖర్చు ఇలా కరెక్ట్గా తీసుకొని మనకి ఎంత పొడవు కావాలితే అంత పొడవు, ఇలా కూడా షార్ట్ హ్యాండ్స్తో కూడా ఫుల్ హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఫోర్ అండ్ హాఫ్ 2 ఇంచి ఖర్చు.
చూసారు కదా హ్యాండ్స్. మొత్తం లైనింగ్ కట్ చేస్తాను కదా, ఇప్పుడు అసలు కట్ చేస్తున్నాను. షేప్ బెల్ట్, లైనింగ్ బ్లౌజ్ ఎన్ని ఉంటాయండి, లైనింగ్ ముందు కట్ చేసుకొని రెడీ చేసుకొని ఇలా అసలు క్లాత్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ లైనింగ్లో కొంచెం మిగిలింది ఉంటుంది కదా, ఇది మనం షేప్ బెల్ట్కి మెడపట్టీకి వేసుకోవచ్చు. కస్టమరు చిన్న బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నారు. చాలా షార్ట్ హ్యాండ్స్తో బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నారు. లైట్గా ఇవి షేప్ బెల్ట్ వేసుకోవడం బాగుంటుంది. మిగిలిన లైనింగ్ క్లాత్ చూసారు కదా,
లైనింగ్ కట్ చేసుకొని అప్పుడు అసలు పెట్టుకొని లైనింగ్ మొత్తం అందరి మూడు ఒక్కరే కాబట్టి బ్లౌజులు లైనింగ్ ముందు 3 కట్ చేసుకొని అప్పుడు మెయిన్ క్లాత్ పెట్టుకొని కట్ చేసుకున్నాం.